ఓక్ రిడ్జ్ స్కూల్స్ చేస్తా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య. నా మనవాడు ఎట్లా చదవాలో మీ మనవాళ్ళు కూడా కలెక్టర్ మనవాడు, కండక్టర్ మనవాడు కూడా అటువంటి పాఠశాలని చదివిస్తాను. గత ముఖ్యమంత్రి ఊకదుంపుడు ఉపన్యాసాలు చేసి మేనిఫెస్టోలో పెట్టి జనాల్లో ఓట్లేసుకొని 2 సార్లు ముఖ్యమంత్రి ఆయన ఏం చేయలేదు. నాణ్యమైన ఫుడ్ ఇస్తలేరు. మీరు ఇక చూస్తే పడులకి ఇట్లుంటాయా, పందుల దొడ్ల లేక ఉంటాయా పడులు? ఏంది నాన్ సెన్స్ ఏంది? వాడు కూడా అది మొత్తం అదంతా ఏంటి? ఏ రాజ్యంలో ఉన్నాం మనం? ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశం ఇట్లుండే. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అద్భుతమైన పాఠశాలలో పందులు తిరుగుతున్నాయి. ఆడ కుక్కలు తిరుగుతున్నాయి, పందులు కుక్కలు. గడి చూపి అబ్బా, రిజల్ట్స్ అన్ని చూపి ఇటువంటి పరిసరాలు గడ్డి మేపడం గొర్రెలు అయితే ఎవరు చౌకీదారు లేరు కదమ్మా, అటెండర్సే లేరు కదా ఇక్కడ. అటెండర్స్ లేరు కనుక ఇవాళ నా వార్తే రాజ్యం అయిపోయింది. టాయిలెట్స్ లేవు అని చెప్పి చాలా చాలా ఘోరమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అన్ని పాఠశాలల్లో ఇప్పుడు ఎన్ని తిరుగుతున్నాం మీకు కొన్ని చూపిస్తున్నాం మచ్చు. కానీ మొత్తం ఏ పాఠశాల తిరిగినా కానీ ప్రతి పాఠశాలలో అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పంతులున్న కాడ పిల్లలు ఉంటారు. పిల్లలు ఈ ప్రాంతంలో చాలా ప్రతి బడిలో 300కు పైన ఉన్నారు స్ట్రెంత్. కొన్ని దగ్గర అయితే టీచర్స్ లేరు. ఇప్పుడు మేము వేరే ఇక్కడ నుంచి పోతారు, రోడ్ మొత్తం కంప్లీట్ మంచిదట. 150 మందికి ఏ ఊరది ఇప్పుడు చెప్పింది, హిందువాసి ఊర్లో 150 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక్కటేనట టీచర్, ఒక్కరేనట. ఇప్పుడు మేము పోలేకపోతున్నాం. ఆడదాకా పోతే నైట్ అవుతుంది కాబట్టి పోలేకపోతున్నాము. ఆ బడి బంద్ అవుతుంది కూడా కనుక. అంటే ఇట్లా పిల్లలు ఉన్న దగ్గర పంతులు చక్కగా లేరు, పంతులు చక్కగా ఉన్న దగ్గర సౌకర్యాలు చక్కగా లేవు. మరి ఏం నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్? ఏమైతే ఇమ్మీడియట్ గా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తారో ఆ రిక్రూట్మెంట్ ఇప్పటికే డిలే జరిగింది. మీ పిల్లలు కూడా వీళ్ళ పిల్లలు లెక్క మీ పిల్లలు అనుకోని వీళ్ళందరినీ మీ మన్మరో మీ మనవరాళ్ళు అనుకోని మీ కూతురులు అనుకోని వాళ్ళకు కూడా టీచర్ లేకుండా ఇటువంటి సౌకర్యాలు లేనటువంటి బడులలో కనుక చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటది అనేది మీరు ఆలోచించండి. మీరైతే 1 గంట కూడా ఉంచరు. కానీ పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్నారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ వరకు కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ బడిలో చూసినా అట్లే ఉన్నది. మీ పిల్లలు అనుకోని దయచేసి మీరంతా ఈ సౌకర్యాలు చేయాల్సిన బాధ్యత మీ ముందని చెప్పి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాల్సింది.